హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో భాగంగా టుడే జనవరి నుండి జూలై మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ సమావేశాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ టాపిక్ వైజ్గా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుండి అయితే చూడొచ్చు. యాక్చువల్గా మనకి ఈ సమావేశాలు మీటింగ్స్ అనేవి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో అయితే కండక్ట్ చేస్తూ ఉంటారో, మనకి ఏ దేశంలో అయితే కండక్ట్ చేస్తున్నారో మనకి ఆ సమిట్ యొక్క సభ్య దేశాలు అందరూ కూడా ఆ దేశానికి అయితే వెళ్ళి అక్కడ మీటింగ్ అయితే మనకి అటెండ్ అవుతూ ఉంటారు. కానీ మనకి ఈ సంవత్సరం కోవిడ్-19 దృష్ట్యా ఇది రిస్క్ అని చెప్పి మనకి ప్రతి వాళ్ళు అందరూ దేశాలు కూడా మనకి ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళడం కష్టం కాబట్టి మెజారిటీ ఈ సంవత్సరం అన్నీ కూడా సమిట్స్ అన్నీ వర్చువల్గా అయితే కండక్ట్ చేయడం జరిగింది. వర్చువల్గా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీడియో కాల్ టైప్లో ఎవరి దేశంలో వాళ్ళే ఉంటారో అందరూ కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ అయ్యి మనకి ఈ సమిట్స్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ సమిట్ అనేది మనకి ఎక్కడ జరగాలి, ఫర్ ఎగ్జాంపుల్ G20 సమిట్ అనేది సౌదీ అరేబియాలో జరగాల్సి ఉంటే దాన్ని వర్చువల్గా కండక్ట్ చేస్తున్నారు కదా. సో ఈ విధంగా కండక్ట్ చేసినప్పుడు యాక్చువల్గా జరగాల్సింది సౌదీ అరేబియాలో కాబట్టి ఆ సౌదీ అరేబియా నుండి అయితే మనకి ఆ సమిట్ని అయితే మనకి లీడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సమిట్స్లో డీటెయిల్స్లోకి అయితే చూద్దాం. Prime Minister Narendra Modi inaugurated the 107 edition of Indian Science Congress in Bangalore. ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగింది అంటే యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఇన్ బెంగళూరు కర్ణాటకలో అయితే 107 ఎడిషన్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అయితే జరిగింది. ఓకే, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 107వ ఎడిషన్ మనకి ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో. ఎవరు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలాగే మనకి థీమ్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్, పూణే టు హోస్ట్ ద 108 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆన్ January 3 to 7, 2021. అంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఈ 108 ఎడిషన్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది పూణేలో అయితే జరగబోతుంది. ఎక్కడ ఏ యూనివర్సిటీలో అంటే సింబసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. 2021 సంవత్సరంలో సింబసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూణేలో 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అయితే జరగనుంది. దీనికి సంబంధించి థీమ్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, సో ఒకసారి గతంలో చూసుకుంటే 2018లో 105వ ఎడిషన్ ఇంపాల్లో మణిపూర్ యూనివర్సిటీలో జరిగింది. 2019లో అయితే 106వ ఎడిషన్ జలంధర్ పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో, 2020 107వ ఎడిషన్ మనకి బెంగళూరు యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్లో, నెక్స్ట్ ఇయర్ 2021లో 108వ ఎడిషన్ మనకి పూణేలోని సింబసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అయితే మనకి జరగనుంది. నెక్స్ట్, ఇండియా బంగ్లాదేశ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ మీట్ 2020 హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. భారత్ బంగ్లాదేశ్ సమాచారం మరియు బ్రాడ్కాస్టింగ్ మంత్రుల సమావేశం 2020కి సంబంధించి ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో అయితే జరిగింది. ఓం బిర్లా inaugurated the 7th కాన్ఫరెన్స్ ఆన్ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ 7వ సదస్సు అనేది మనకి లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ హెల్డ్ ఇన్ అబుదాబి, యుఏఈ. ప్రపంచ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ అనేది మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో అయితే జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చి రీథింకింగ్ గ్లోబల్ కన్జంప్షన్, ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కృషి మాంథాన్ బిగిన్స్ ఇన్ అహ్మదాబాద్, గుజరాత్. కృషి మాంథాన్ యొక్క మొట్టమొదటి ఎడిషన్ వచ్చి గుజరాత్లోని అహ్మదాబాద్లో అయితే ప్రారంభమవడం జరిగింది. నెక్స్ట్, వర్క్షాప్ కమ్ ఎగ్జిబిషన్ ఆన్ బ్యాంబో ఏ వండర్ గ్రాస్ కన్క్లూడ్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. మనకి వర్క్షాప్ కమ్ ఎగ్జిబిషన్ బ్యాంబో ఏ వండర్ గ్రాస్ అనే దానిపైన వర్క్షాప్ కమ్ ఎగ్జిబిషన్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే మనకి జరిగింది. నెక్స్ట్, 5th పల్సెస్ కాన్క్లేవ్ 2020 ఈజ్ టు బి హెల్డ్ ఇన్ లోన్వాలా, మహారాష్ట్ర. 5వ పల్సెస్ కాన్క్లేవ్ 2020 అయితే మహారాష్ట్రలోని లోన్వాలాలో అయితే మనకి జరిగింది. నెక్స్ట్, 44th ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫేర్ విల్ బీ హెల్డ్ విత్ రష్యా యాజ్ ద ఫోకల్ థీమ్ కంట్రీ. 44వ అంతర్జాతీయ కోల్కతా బుక్ ఫేర్ అయితే మనకి వెస్ట్ బెంగాల్లో జరగనుంది. దీంట్లో ఫోకల్ థీమ్ కంట్రీగా ఏ దేశం ఉంది అంటే మనకి రష్యా. థర్డ్ గ్లోబల్ పొటాటో కాన్క్లేవ్ 2020 హెల్డ్ అట్ గాంధీనగర్, గుజరాత్. 3వ గ్లోబల్ పొటాటో కాన్క్లేవ్ 2020 అనేది గుజరాత్లోని గాంధీనగర్లో అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ చూసినట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వచ్చి మనకి న్యూఢిల్లీ, ICAR సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లా, ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP వచ్చి లీమా, పెరూ. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆర్గనైజేషన్స్ అనేవి అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 5th ఎడిషన్ ఆఫ్ రెసన్ డైలాగ్ టు బి బిగిన్ ఇన్ ఢిల్లీ.
నెక్స్ట్ ఇండియా హోస్ట్ 30th COP ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పైసెస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ హోస్టెడ్ బై ద ఇండియా ఫ్రమ్ 17 to 22 February 2020 అట్ గాంధీనగర్ ఇన్ గుజరాత్. మనకి 13వ కాప్ సమావేశం మనకి కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పైసెస్ ఆన్ వైల్డ్ లైఫ్ యానిమల్కి సంబంధించి గాంధీనగర్ గుజరాత్లో అయితే జరిగింది. థీమ్ వచ్చి మైగ్రేటరీ స్పైసెస్ కనెక్ట్ ద ప్లానెట్ అండ్ వీ వెల్కమ్ దెమ్ హోమ్. Next, Hyderabad hosts the 17th edition of BioAsia 2020 between February 17, 2020 and February 19, 2020. ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 19 దాకా మధ్య మనకి బయో ఏషియా 2021 17వ ఎడిషన్ అయితే తెలంగాణలోని హైదరాబాద్లో అయితే జరగనుంది. థీమ్ వచ్చి టుడే ఫర్ టుమారో. అలాగే పార్ట్నర్ కంట్రీ ఇందులో వచ్చి మనకి స్విట్జర్లాండ్. వరల్డ్ సస్టైనబుల్ సమిట్ 2020 ఆర్గనైజ్డ్ బై ద ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ థెరీ ఎట్ న్యూఢిల్లీ. ఈ వరల్డ్ సస్టైనబుల్ సమిట్ 2020 వచ్చి ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే ద ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ థెరీ. ఎక్కడ అంటే న్యూఢిల్లీ. థీమ్ వచ్చి టువార్డ్స్ 2030 మేకింగ్ ద డికేడ్ కౌంట్. 5th ఇండియా రష్యా మిలిటరీ ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్ లక్నోలో 5వ ఇండియా రష్యా సైనిక పారిశ్రామిక సమావేశం మిలిటరీ ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. దీనిలో భాగంగా 14 మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే మనకి సైన్ అయితే చేయడం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో బిగిన్స్ ఇన్ కొచ్చి, కేరళ. ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో అనేది మనకి కేరళలోని కొచ్చిలో అయితే ప్రారంభమైంది. నెక్స్ట్ 33rd ఎడిషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్ సమిట్ వాస్ హెల్డ్ ఇన్ అడిస్ అబాబా, ఇథియోపియా. ఆఫ్రికన్ యూనియన్ యొక్క శిఖరాగ్ర సదస్సు యొక్క 33వ ఎడిషన్ ఇథియోపియాలోని అడిస్ అబాబాలో అయితే జరిగింది. నెక్స్ట్ సెకండ్ బిమ్స్టెక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ ఆన్ ఫ్లడ్ రెస్క్యూ హెల్డ్ ఎట్ ద రామచండి బీచ్, పూరి, ఒడిస్సా. మనకి వరద రక్షణపై 2వ బిమ్స్టెక్ ఉపత్తు నిర్వహణ ఒడిస్సాలోని పూరిలోని రామచండి బీచ్లో అయితే జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ 2020 కంక్లూడ్స్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. ఈ గవర్నెన్స్ 2020పై జాతీయ సమావేశం మనకి ముంబైలోని మహారాష్ట్రలో అయితే జరిగింది. థర్డ్ గ్లోబల్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆన్ రోడ్ సేఫ్టీ 2020 హెల్డ్ ఇన్ స్టాక్హోమ్, స్వీడన్. రోడ్ సేఫ్టీ 2020పై 3వ గ్లోబల్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది స్వీడన్లోని స్టాక్హోమ్లో అయితే జరిగింది. రైజ్ 2020 రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ 2020 మీటింగ్ అయితే మనకి ఏప్రిల్ 11 నుండి 12 దాకా న్యూఢిల్లీలో జరిగింది. ఫస్ట్ ఎవర్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2020 హెల్డ్ అట్ శ్రీనగర్ అండ్ జమ్మూ. మొట్టమొదటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అనేది శ్రీనగర్ మరియు జమ్మూలో అయితే నిర్వహించారు. 19th edition of World Productivity Congress WPC will be held from May 6 to May 8, 2020 in Bangalore, కర్ణాటక. దీనికి సంబంధించి థీమ్ వచ్చి ఇండస్ట్రీ 4.0 ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్టివిటీ. ఓకే, వరల్డ్ ప్రొడక్టివిటీ కాంగ్రెస్కి సంబంధించిన 19th ఎడిషన్ 19వ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే బెంగళూరు, కర్ణాటక. థీమ్ వచ్చి ఇండస్ట్రీ 4.0 ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్టివిటీ. Ms. Smriti Zubani Irani inaugurated the National Conference on Women in Police and CAPF Central Armed Police Force in New Delhi. స్మృతి ఇరానీ మనకి న్యూఢిల్లీలో పోలీస్ మరియు సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సులపై మహిళలపై జాతీయ సమావేశాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. 5th edition of BIMSTEC Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation Summit 2020 to be held in Colombo, Sri Lanka. 5వ ఎడిషన్ మనకి బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ యొక్క 2020 సమిట్ వచ్చి శ్రీలంకలోని కొలంబోలో అయితే జరగనుంది. వరల్డ్ సిటీ సమిట్ 2020 టు బి హెల్డ్ ఇన్ సింగపూర్ ఫ్రమ్ జూలై 5th to 9th. ప్రపంచ నగరాల సమిట్ 2020 అనేది జూలై 5 నుండి 9 దాకా సింగపూర్లో అయితే మనకి జరగనుంది. థర్డ్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఇన్ వన్ యూస్ WION అంటే వరల్డ్ ఇన్ వన్ యూస్ గ్లోబల్ సమిట్ 2020 హెల్డ్ ఇన్ దుబాయ్, UAE. 3వ ఎడిషన్ వరల్డ్ ఈజ్ వన్ యూస్ WION యొక్క గ్లోబల్ సమిట్ 2020 అనేది దుబాయ్, UAEలో అయితే జరిగింది. Prime Minister Narendra Modi will attend the emergency virtual summit of G20 leaders to advance the coordinated response to the novel coronavirus pandemic. ఓకే, యాక్చువల్గా సౌదీ అరేబియాలో అయితే G20 సమ్మిట్ జరగాల్సి ఉంది. దీన్ని అయితే మనకి విర్చువల్గా అయితే ఎమర్జెన్సీగా అయితే COVID-19కి మనకి సంబంధించి కరోనా వైరస్ పాండమిక్కి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఉండాలి ఇటువంటి వాటి మీద డిస్కస్ చేయడం కోసం ఎమర్జెన్సీగా అయితే కండక్ట్ చేశారో. యాక్చువల్గా సౌదీ అరేబియాలో జరగాల్సి ఉంది కాబట్టి సౌదీ అరేబియా కింగ్ అయిన సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ వచ్చి ఈ
ఈ మీటింగ్ అయితే చైర్ చేయడం జరిగింది. అంటే అధ్యక్షత అయితే మనకి సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ అరేబియా రాజు అయితే ఈ సమావేశానికి అధ్యక్షత అయితే వహించడం జరిగింది. వింగ్స్ ఇండియా 2020 సివిల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్డ్ బై ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ అలాంగ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ హైదరాబాద్. మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ, అలాగే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, అలాగే హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందరూ కలిసి అయితే ఈ సివిల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్ వింగ్స్ ఇండియా 2020 అయితే తెలంగాణలో హైదరాబాద్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. UN COP26 Climate Change Summit postponed to 2021 to be held in Glasgow, Scotland. స్కాట్లాండ్లో గ్లాస్గోలో జరగాల్సిన UN COP26 అయితే మనకి వాతావరణ మార్పుల సదస్సు అయితే కోవిడ్-19 కారణంగా 2021 సంవత్సరానికి అయితే వాయిదా పడడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్మలా సీతారామన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెకండ్ ఎక్స్ట్రాడినరీ G20 ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ అండర్ ద సౌదీ అరేబియన్ ప్రెసిడెన్సీ. సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో రెండవ అసాధారణ G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ అయితే పాల్గొనడం జరిగింది. సో G20 సమిట్ అంటే ఇందులో మళ్ళీ రకరకాల సమిట్స్ అయితే ఉంటాయి. ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించి సపరేట్గా, అగ్రికల్చర్ సపరేట్గా, ఇలా రకరకాల మీటింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ G20 ఫైనాన్స్ మినిస్టర్ అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్కి అయితే ఇండియా తరఫున మనకి ఎవరైనా అటెండ్ అయ్యారు అంటే నిర్మలా సీతారామన్. Union Ministry of Finance and Corporate Affairs Nirmala Sitharaman attended the 5th annual meeting of Board of Governors of New Development Bank through video conference in New Delhi. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూఢిల్లీలో జరిగిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గవర్నర్ బోర్డ్ 5వ వార్షిక సమావేశానికి కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే హాజరవడం జరిగింది. G20 Extraordinary Agriculture Minister Meet was held through video conference by the Saudi Arabia Presidency. మనకి G20కి సంబంధించి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, రకరకాల మీటింగ్స్ అయితే ఉంటాయని. ఎక్స్ట్రాడినరీ అగ్రికల్చర్ మినిస్టర్ మీటింగ్ అయితే మనకి కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేశారు. ఈ సంవత్సరం G20 సమిట్స్ అన్నీ కూడా యాక్చువల్గా జరిగితే సౌదీ అరేబియా దేశంలో జరగాలి కాబట్టి అన్నిటికీ కూడా మనకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే సౌదీ అరేబియానే మనకి అధ్యక్షత వహించడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ మనకి ఏ రిలేటెడ్ మనకి మీటింగ్ అయితే అగ్రికల్చర్ మినిస్టర్ మన ఇండియా తరఫున, ఫైనాన్స్కి సంబంధించి అయితే ఫైనాన్స్ మినిస్టర్ అయితే మనకి మన దేశం తరఫున అయితే అటెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. Prime Minister Narendra Modi participated in the online summit of Non-Aligned Movement Contact Group held on May 4, 2020 to discuss response to the ongoing COVID-19 pandemic crisis. COVID-19కి సంబంధించి మనకి పాండమిక్ క్రైసిస్ అనేది జరిగింది కదా, దీనికి సంబంధించి డిస్కస్ చేయడం కోసం 2020 మే 4న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన వర్చువల్ సమిట్ ఆఫ్ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ సదస్సులో అయితే భారతదేశం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే పాల్గొనడం జరిగింది. ద సమిట్ వాజ్ హోస్టెడ్ బై ద కరెంట్ చైర్మన్ ఆఫ్ నామ్, ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్ ఇల్హామ్ అలియావ్. మనకి దీన్ని ఎవరు హోస్ట్ చేశారు అంటే మనకి నామ్ చైర్మన్ అలాగే అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ అయిన ఇల్హామ్ అలియావ్ వచ్చి హోస్ట్ చేయడం జరిగింది. థీమ్ వచ్చి యునైటెడ్ అగైనెస్ట్ ద COVID-19. An extraordinary virtual G20 Digital Economy Ministerial Summit was held under the Presidency of Saudi Arabia. Union Ministry of Law and Justice, Communication and Electronics and IT శ్రీ రవిశంకర్ ప్రసాద్ రిప్రజెంటెడ్ ఇండియా. సౌదీ అరేబియా అధ్యక్షతన ఇంకొక వేరే G20 సమ్మిట్ కూడా జరిగింది. వర్చువల్ G20 ఎకానమీ మంత్రుల శిఖరాగ్ర సమావేశం అయితే జరిగింది. కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ మరియు ఐటీ శాఖ మంత్రి అయిన రవిశంకర్ ప్రసాద్ వచ్చి భారతదేశం తరఫున అయితే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. డాక్టర్ హర్షవర్ధన్ participated in the 32nd Commonwealth Health Minister meeting through video conference. 32వ కామన్వెల్త్ ఆరోగ్య మంత్రుల సమావేశం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేశారు. భారతదేశం తరఫున ఎవరు అటెండ్ అయ్యారు అంటే డాక్టర్ హర్షవర్ధన్. అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచామ్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ద ఇండియా బంగ్లాదేశ్ వర్చువల్ కాన్ఫరెన్స్. మనకి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచామ్ వచ్చి ఈ ఇండియా బంగ్లాదేశ్ మధ్య వర్చువల్ కాన్ఫరెన్స్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. యూనియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ డాక్టర్ జితేందర్ సింగ్ అడ్రస్ ద వర్చువల్ కాన్ఫరెన్స్. ఇండియా తరఫున ఎవరు అటెండ్ అయ్యారు అంటే డాక్టర్ జితేందర్ సింగ్ అయితే అటెండ్ అవ్వడం జరిగింది.
External Affairs Minister Jaishankar participated in the virtual Shanghai Cooperation Organization Foreign Minister meet on COVID-19. COVID-19 virtual Shanghai Cooperation Organization విదేశాంగ మంత్రుల సమావేశంలో మనకి భారతదేశ విదేశాంగ మంత్రి అయిన జయశంకర్ అయితే పాల్గొనడం జరిగింది. Piyush Goyal participated in the second G20 Trade Investment Ministerial Virtual Meeting under the Presidency of Saudi Arabia. పీయూష్ గోయల్ మనకి రెండవ G20 ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రుల వర్చువల్ మీటింగ్లో అయితే పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ 73rd session of World Health Assembly was held via video conference due to COVID-19 pandemic. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆరోగ్య సభ యొక్క 73వ ఎడిషన్ మనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని కూడా కండక్ట్ చేశారు. యాక్చువల్గా అయితే మనకి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ యొక్క 73వ సెషన్ అయితే మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మనకి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది కదా, ఇక్కడే మీటింగ్ అయితే జరగాల్సి ఉంది. కానీ కోవిడ్-19 కారణంగా దీన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే కండక్ట్ చేశారు. A bamboo conclave was held through video conference. The conclave was addressed by the Union Ministry of State Development of Northeastern Region Dr. Jitendra Singh. బ్యాంబూ కాన్క్లేవ్ అనేది కూడా మనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇండియా తరఫున అయితే జితేంద్ర సింగ్ మనకి అటెండ్ అయ్యారు. The 40th GST Council meeting was chaired by the Finance Minister Nirmala Sitharaman. 40వ GST Goods and Service Tax కౌన్సిల్ సమావేశానికి మనకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే అధ్యక్షత వహించడం జరిగింది. The 36th edition of Biannual Asian అంటే Association of Southeast Asian Nations Summit 2020 was held via video conference in Hanoi, వియత్నాం హనోయిలో యాక్చువల్గా సమ్మిట్ అయితే జరగాలి. దీన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ఈ ద్వివార్షిక ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మనకి ఆగ్నేయ ఏషియా దేశాలకు సంబంధించి ఈ ఏషియన్ సమ్మిట్ 2020 యొక్క 36వ ఎడిషన్ అయితే కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేశారు. దీని యొక్క థీమ్ వచ్చి కోహెన్సివ్ అండ్ రెస్పాన్సివ్ ఏషియన్. G20 Extraordinary Virtual Education Minister meeting was held to address the widespread disruptions caused by the COVID-19 pandemic in the education sector. మనకి ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించి G20 Extraordinary Virtual Education Minister మీటింగ్ కూడా జరిగింది. దీనికి మనకి ఇండియా తరఫున యూనియన్ హెచ్ఆర్డీ మినిస్టర్, ప్రజెంట్ అయితే హెచ్ఆర్డీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా మార్చారు కదా, శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అయితే మనకి ఇండియా తరఫున అయితే రిప్రజెంట్ చేయడం జరిగింది. న్యూజిలాండ్ క్యాన్సిల్స్ ద 2021 ఎపెక్ సమిట్ విల్ లీడ్ ఇట్ వర్చువల్లీ. 2021లో యాక్చువల్గా మనకి న్యూజిలాండ్లో జరగాల్సిన ఎపెక్ మీటింగ్ని అయితే న్యూజిలాండ్ క్యాన్సిల్ చేసి దీన్ని అయితే వర్చువల్గా కండక్ట్ చేస్తామని అయితే మనకి చెప్పడం జరిగింది. ఎపెక్ సమిట్ చూసుకుంటే ఫుల్ ఫామ్ వచ్చి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్. 2018లో గతంలో పపువా న్యూగినియా పోర్ట్ మొయిస్లో జరిగింది, 2019లో చిలీలో జరిగింది, 2020లో కౌలాలంపూర్ మలేషియాలో జరిగింది. నెక్స్ట్ 2021లో ఆక్లాండ్ న్యూజిలాండ్లో అయితే జరగాల్సి ఉంది. దీన్ని క్యాన్సిల్ చేసి న్యూజిలాండ్ మనకి వర్చువల్గా కండక్ట్ చేస్తామని అయితే చెప్పింది. నెక్స్ట్ 2022లో అయితే మనకి థాయిలాండ్లో అయితే మనకి జరగాల్సి ఉంది. 15th meeting of India-European Union Summit will be held in virtual mode on 15th July 2020. ఇండియా యూరోపియన్ యూనియన్ యొక్క 15th సమావేశం అయితే మనకి 15వ సమావేశం జూలై 15 అయితే వర్చువల్ మోడ్లో అయితే జరుగుతుంది. నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా వాస్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. మనకి ఇండియా ఇండోనేషియా మధ్య డిఫెన్స్ మినిస్టర్ డైలాగ్ మీటింగ్ అయితే న్యూఢిల్లీలో అయితే జరగనుంది. Third G20 Finance Minister and Central Bank Governors meeting was held under the Saudi Arabia presidency through video conference. మనకి ఈ G20 ఫైనాన్స్ మినిస్టర్ అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్లో ఫస్ట్ ఎడిషన్ అలాగే సెకండ్ అలాగే థర్డ్ కూడా జరిగింది. ఈ థర్డ్ మీటింగ్ కూడా సౌదీ అరేబియా అయితే ప్రెసిడెన్సీ మనకి అధ్యక్షత వహించడం అయితే జరిగింది. సో 3వ G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ కింద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే కండక్ట్ చేశారు. ఇండియా తరఫున సీఎం నిర్మలా సీతారామన్ గారు అయితే అటెండ్ అవ్వడం జరిగింది. 5th annual meeting of the Board of Governors of Asian Infrastructure Investment Bank AIB was held virtually from Beijing, China. ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIB యొక్క గవర్నర్ బోర్డు యొక్క 5వ వార్షిక సమావేశం అయితే దీన్ని కూడా వర్చువల్గా కండక్ట్ చేశారు. యాక్చువల్గా అయితే మనకి ఎక్కడ జరగాలి అంటే బీజింగ్, చైనాలో అయితే మనకి ఇది జరగాల్సి ఉంది. దీన్ని కూడా మనకి వర్చువల్గా అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది.
ఓకే. ఇది మనకి సమిట్స్ అనేది యాక్చువల్‌గా ఎక్కడ జరగాల్సినయి అక్కడ జరిగితే మనకి నీట్‌గా అయితే ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉండవు. బట్ మాక్సిమం అన్నీ కూడా విర్చువల్‌గా జరగడం వల్ల కొన్ని క్యాన్సిల్ అవ్వడం వల్ల మనకి కరెంట్ అఫైర్స్ అయితే మనకి అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే అనిపించలేదు. సో, మాక్సిమం ఇంపార్టెంట్‌వన్నీ అయితే చెప్పాను. ఆల్రెడీ ఇప్పటికే అపాయింట్మెంట్స్, అవార్డ్స్, డిఫెన్స్ ఎక్సర్సైజ్, ఫెస్టివల్స్ ఇలా ఆల్మోస్ట్ అన్నీ కూడా టాపిక్ వైస్‌గా ఏవైతే మనకి కవర్ చేయాలో అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లోనో పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఇస్తాను. ఎవరైనా చూడాలంటే మిస్ అవ్వకుండా ఈ ప్లేలిస్ట్‌లో ఉన్న ప్రతి వీడియోని అయితే మాక్సిమం చూడడానికైతే ట్రై చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.